ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన దేశ ప్రజలు మూడోసారి నరేంద్ర మోడీని దేశ ప్రధానిని చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా సభ్యత్వ నమోదు ప్రక్రియ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం 89 కోట్ల మంది ప్రజలకు రేషన్ అందించిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రంబాల వెంకటేశ్వరరావు, డాక్టర్ ముత్తా నవీన్, అనపర్తి వెంకటేష్, ఏడిది కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అక్కడ చాలా ఖచ్చితంగా వారు చెప్పినటువంటి విషయం ఆర్టికల్ 370 మరియు 35A తిరిగి పునరుద్ధరిస్తాము అని చెప్పి వారు చెప్పారు. అంటే ఏ రకమైనటువంటి ఒక డివిజివ్ ఆలోచనతోటి, అంటే విడదీయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఇండి కూటమి ముందుకు వెళ్తుందో పనిచేస్తుందో ఒక్కసారి భారతీయులందరూ కూడా గమనించాలి. అంటే తిరిగి జమ్మూ కాశ్మీర్ మన భూభాగం అంతర్భాగం కాదు అనేటువంటి దిశగా ఇవాళ అడుగులు వేస్తూ తిరిగి ఆర్టికల్ 370 మరియు 35A పునరుద్ధరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ గురించి పాకిస్తాన్తో చర్చలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి వైనాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఫారూక్ అబ్దుల్లా గారు దేశ ప్రజలకి వారు సమాధానం ఇవ్వాలి. అంటే మీరు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ని విడదీయదలిచారా, లేదా పాకిస్తాన్తో మీరు దోస్తీకి ముందుకు అడుగు వేస్తున్నారా? అదేవిధంగా రాళ్లు రువ్వి మన సైనికుల్ని హతమార్చినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వారితో చేతులు కలపడానికి మీరు సన్నద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు మరియు ఫారూక్ అబ్దుల్లా గారు సమాధానం ఇవ్వాలి. ఏవైతే ఉగ్రవాద శక్తులు ఉన్నాయో, ఏవైతే ఉగ్రవాద శక్తులు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయో వారితో చేతులు కలుపుతూ ముందుకు వెళతామనేటువంటి భావన కలిగించేటువంటి ఒక మేనిఫెస్టోని తీసుకురావడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని మీ మాధ్యమంగా నేను ప్రశ్నిస్తూ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ.